నమస్కారం. ఈ ప్రశ్నకు బదిలేదు ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ శ్రీనివాస్ చందలగడ్డ. ఈరోజు హాట్గా నడుస్తున్న టాపిక్ ఏంటంటే మద్యం కుంభకోణం విషయంలో 90% ముడుపులు జగన్మోహన్ రెడ్డికే చేరాయి అని మాత్రం కన్ఫర్మ్ చేశారు. అంటే సిట్ విచారణలో ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళకి వచ్చిన ఆధారాలు బట్టి బయటకు వస్తున్న సమాచారం ఏంటంటే ఈ కుంభకోణం సంబంధించి మొత్తం ముడుపుల్లో 90% ఎవరైతే అంతిమ లబ్ధిదారు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గురించే అందరూ అనుకునేది కాబట్టి సిట్ కూడా అదే విషయాన్ని ధృవీకరించే అవకాశం ఉంది ఇక రాబోయే రోజుల్లో. అలాగే మిగతా 10% ఎందుకు జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టాడంటే దీన్ని ఆర్గనైజ్ చేసిన రాజకేశ్ రెడ్డి, అలాగే రాజకేశ్ రెడ్డి టీం కింద ఎవరైతే మనీని కొరియర్ చేసి ఈ మద్యం దుకాణాల నుంచి కానీ లేదంటే బేవరేజెస్ నుంచి కానీ తీసుకెళ్లి అందజేసే వాళ్ళకి, అలాగే మద్యం కుంభకోణంకి అనుకూలంగా పనిచేసిన అధికారులకి, అలాగే ఇంకా మిగతా ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఇంకా ఈ మద్యం ముడుపుల కేసులకు సంబంధించి ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఈ 10%లో సర్దుబాటు చేసుకున్నారు. అంటే ఈ అండర్స్టాండింగ్ మీద ఒక మద్యం కొత్త విధానంలో ఆ రోజున మాట్లాడుకున్న ఇవేనా అని ఇప్పుడు మనకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అంటే విజయసాయిరెడ్డి గారి ఇంట్లో కొత్త మద్యం విధానాన్ని తీసుకొచ్చిన సందర్భంలో ఇవన్నీ డిజైన్ చేయబడ్డాయా, ఇది మిథున్ రెడ్డి నుంచే ఈ డిజైన్ జరిగిందా అనేది ఇప్పుడు మనకు అర్థమవుతున్న విషయం. ఈ సిట్ విచారణలో తెలుస్తున్న విషయం కూడా అది. సో మొత్తంగా ఈరోజు అన్నీ బయటపడ్డాయి. 90% అంతిమ లబ్ధిదారికి, అలాగే 10% రాజకేశ్ రెడ్డి అండ్ కో కింద ఎవరైతే ఉన్నారో ఇక మిగతా అందరూ కలిసి ఈ విధంగా జరిగిన ఈ కుంభకోణం ఇక త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇక మిథున్ రెడ్డి ఇక ఎవరైతే ఇవాళ తప్పించి తిరుగుతున్నాడో బెయిల్ కూడా తిరస్కరణకు గురయ్యి ఇప్పుడు అతను దొరికితే కనుక ఇక పూర్తి స్థాయిగా బయటకు అన్ని విషయాలు వస్తాయి. ఎందుకంటే మిథున్ రెడ్డి ఒక మాస్టర్ మైండ్తో పనిచేసాడని అందరూ అంటున్నారు ఏది మద్యం కుంభకోణం సంబంధించి. అలాంటి వ్యక్తి ఈరోజు కనుక పట్టుబడితే ఇక మిగతా విషయాలు గుట్టంతా బయటకు వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు విజయసాయిరెడ్డి కూడా వ్యూహాత్మకంగా విచారణకు హాజరు కాకుండా ఉండటానికి కూడా ఇంతకుముందే అనుకున్నాం. అంటే మిథున్ రెడ్డి కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాతే విజయసాయిరెడ్డి వచ్చి మిగతా విషయాల్ని పూర్తిగా, అంటే అంతకుముందే ఒక మాట అన్నాడు, సగం బట్టలు ఇప్పానని. ఆ మిగతా బట్టలు ఇప్పే కార్యక్రమాన్ని మిథున్ రెడ్డి తర్వాత చేద్దామనే ఉద్దేశంతో వ్యూహాత్మకంగా అతను విచారణకు రాకుండా గైర్హాజరు అవుతున్నాడు అనేది కూడా ఒక వాదన ఉంది. ఏదేమైనా మొత్తంగా మిథున్ రెడ్డి అలాగే విజయసాయిరెడ్డి వీళ్ళిద్దరి ద్వారా ఇక పూర్తి సమాచారం ఒక కొలికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి విచారణ దాదాపుగా పూర్తి అవుతున్న సందర్భంలో ఇక తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఈ ఉచ్చులో అంతిమ లబ్ధిదారుడని ధృవీకరించే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో విచారణ వేగవంతంగా పూర్తయితే కనుక శిక్ష పడే అవకాశం కూడా ఉంది. అంటే 2 ఏళ్ళు పడుతుందా, 2 ఏళ్ల కంటే లోపల పడుతుందా, 2 ఏళ్ల కంటే పైన పడుతుందా అనేది మనం ఇప్పుడే ఊహించలేము. ఎందుకంటే ఇదొక రాజకీయ చదరంగం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందంటే 16 నెలలు అంతకుముందు జైలు శిక్ష అనుభవించాడు. తర్వాత అదే అధికారాన్ని తెచ్చిపెట్టిందని వాళ్ళ భ్రమల్లో ఉన్నారు. అదేవిధంగా మరో 16 నెలలు అయినా సరే ఆ జైలు శిక్షను అనుభవించి రేపు 2029లో మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తామని మరోసారి భ్రమల్లోనూ కళల్లోనూ ఉన్నారు. కానీ అలా 16 నెలలు, 18 నెలలు, 20 నెలలు అంటే 2 ఏళ్లకు లోపే శిక్ష పడుతుందా పట్టుబడితే? ఒకవేళ లేదంటే ఆధారాలను ప్రూవ్ అయ్యి పట్టుబడితే ఆ 2 సంవత్సరాల లోపే శిక్ష పడితే కనుక అతనికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా 2 సంవత్సరాలకు పైబడి శిక్ష పడితే కనుక ఇంకా శాశ్వతంగా రాజకీయాలు దూరం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే అలా జరుగుతుందా, జరిగే అవకాశం ఉందా? అంటే ఇది ఈ మధ్య కుంభకోణంలో సిట్తోనే ఆగుతుందా విచారణ, లేకపోతే ఈడీ కూడా ఎంటర్ అయ్యి ఈ సమాచారం అంతా తీసుకుని మేము మరోసారి విచారణ జరిపిస్తామని దీన్ని ప్రొలాంగ్ చేసే అవకాశం ఉందా? అంటే ఏ విషయాలు మనం ఇప్పటికిప్పుడే చెప్పగలిగినాయి కాదు. అలా కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా విచారణలో మనం చూస్తున్నాము ఎన్ని సంవత్సరాలు దీనికి ముందు తీసుకెళ్తున్నారు ఏంటనేది. ఆ కోర్టులు తీర్పులు వచ్చేటప్పటికి మళ్ళీ 2029 లోపల ఎంత తొందరగా మరి బయటికి ఇవన్నీ వస్తాయి, వచ్చిన తర్వాత ఎప్పుడు శిక్ష పడుతుంది, శిక్ష పడితే 2 ఏళ్ల కంటే తక్కువ పడుతుందా, ఎక్కువ పడుతుందా, ఒకవేళ ఎక్కువ పడితే ఇతని రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది కూడా సచ్చే. అలాంటప్పుడు మరి భారతిరెడ్డి గారే మళ్ళీ రాజకీయంగా వైసీపీ పగ్గాలు అందుకుంటుందా? ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో ఒక్కొక్కటిగా మనకి అర్థమయ్యే విషయాలు అవుతాయి. కానీ ఇప్పటికైతే జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగుసుకుంటుంది అనే విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదే జరిగితే కనుక రాబోయే రోజుల్లో అతన్ని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. నమస్కారం, మీ జయసార్.